బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో నిన్న రాత్రి 8 గంటలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడి జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఈ దాడి చేయించారని అధికార పార్టీ ఆరోపిస్తున్న తరుణంలో ఈరోజు మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో ఊహించని స్థాయిలో షాక్ అయితే తగిలింది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహిస్తున్న వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్పై ఓ వ్యక్తి రాయి విసిరాడు. అయితే ఆ రాయి ఆయనకు తగలడకుండా దూరంగా పడింది. దీంతో ఆ రాయి విసిరిన వ్యక్తిని పట్టుకొని జన సైనికులు పోలీసులకు అప్పగించారు. కాగా నిన్న ముఖ్యమంత్రి జగన్పై రాళ్ల దాడి ఘటన మరవక ముందే ఈరోజు పవన్ కళ్యాణ్పై దాడి జరగడం సంచలనంగా మారింది. రాళ్ల దాడి పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉంటుంది. ఏ నాయకుడికి కూడా ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకూడదు అని కోరుకునేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ముఖ్యులు ముందు వరుసలో నిలబడతారు అనేది ఇందుకే నిదర్శనం అని చెప్తాం. ఒకరికి హాని కలగాలి, ఒకరు బాగుండొద్దు అని కోరుకునే వ్యక్తులం కాదు మేమంతా కూడా. కేవలం మంచి లక్షణాలతో, కేవలం యుద్ధం అనేది ఓట్ల రూపంలో ప్రజల మనసులు గెలుచుకునేటట్టే ఉండాలి తప్ప రౌతులు తీసుకొని కొట్టుకోవడమో, యుద్ధం చేసుకోవడం అంటే గన్నులు తెచ్చి పేల్చుకోవడం అన్నది కాదు అన్నది మేము మొదటి నుంచి చెప్తున్నాం. కానీ లేదు హింసకే పోతాము, హింస మాదిరే మా గెలుపు ఉంటుందంటే మాత్రం తిరిగి అధికార పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం దాన్ని ఊహించని స్థాయిలో తట్టుకోలేనంత కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఎప్పుడు లైన్ క్రాస్ అయితే చేయలేదు. ఈరోజు ఇంత పెద్ద గాయం జగన్ ముఖానికి తగిలినా, కొంచెం అయితే జగన్ ప్రాణానికే ముప్పు ఉన్నప్పటికీ కూడా ఈ పొద్దు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటిస్తున్నారు. పార్టీకి కానీ, లీడర్లకు కానీ, కింద స్థాయి నేటి కార్యకర్తలకు అందరికీ కూడా కూల్గా ఉండండి, ఆవేశపడొద్దని క్లియర్గా చెబుతున్నారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే అవాంఛనీయ ఘటనలు చేయడం పెద్ద విషయం కాదు, అది పెద్ద మొగతనం కాదు, గొప్పతనం కాదు. కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు అనవసరంగా సామాన్యుడు ఆగమైపోతాడు అన్న ఒకే ఒక కారణంగానే అధికార పార్టీ మొదటి నుంచి ఈ హింసకు పోవట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏ మాదిరిగా జగన్పై జరిగిన దాడిపై ప్రస్తావించారో చూసాం. అయితే ఈ పవన్ కళ్యాణ్ అయితే, ఈ మొగోడైతే అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన దాడిని ఖండించలేదు కదా, సరికదా కనీసం దానిపై తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయలేదు. కానీ ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్పై రాయి విసిరారు. ఒక వ్యక్తి విసిరిన వ్యక్తి కూడా దొరికాడు. కానీ ఇలాంటివన్నీ కూడా తగదు. కొంపదీసి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కోప ఉద్రిక్తులై ఇలాంటి కార్యక్రమాలు అయితే చేయకూడదండి. దయచేసి ఏ పార్టీకి సంబంధించిన నేతలనైనా ఎవరు కూడా కొట్టే పరిస్థితి ఉండకూడదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా గెలుద్దాం. ఓట్లు వస్తాయి. ఎన్నికల తర్వాత, నెల తర్వాత జరిగే మన యుద్ధంలో గెలవాలి. ప్రజలు ఓట్లు వేసి మనం ఏంటో, మన సత్తా ఏంటో చూపించుకోవాలి తప్ప ఇలా రౌతులు వేసినంత మాత్రాన మనం గెలిచినట్టు కాదు, ఎవడు కూడా గెలిచినట్టు కాదు. రౌతులు వేసిన ఒక మనిషిని హింస పెడతానంత మాత్రాన అది పెద్ద మొగతనం అనుకుంటే మాత్రం అంతకన్నా ఆడవట్ల వేషం ఇంకోటి ఉండదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెబుతున్నాం. ఏదేమైపోయినకి పవన్ కళ్యాణ్ గారిపై రాయి దాడికి ఎలాంటి దాడైతే ఏదైతే తాగలేదు, సంతోషం. భద్రతను పెంచుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పక తప్పని పరిస్థితి.